ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామలక్ష్మి తోటి కోడలివి నువ్వే కదా? అవునండి. చెప్పు, ఏంటి కలవాలన్నావంట? గుడి మూయించడానికి మీరు రాంగ్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. మా అత్తయ్యకి హడావిడి ఎక్కువ, అసలు విషయం తక్కువ. మీరు అనుకున్న పని నాకు అప్పగించండి, నేను చేస్తాను. రామలక్ష్మితో అంత సులువు కాదేమో. దానికి తీటుగా నిలబడగలిగేదాన్ని, దానికి గట్టిగా బదులిచ్చేదాన్ని నేనొక్కదాన్నే. నీ మాటలు చూస్తుంటే మీ ఇద్దరికి ఏవో పాత కక్షలున్నట్టున్నాయి. కరెక్ట్ గానే చెప్పారు. నేను ప్రేమించిన వాడిని అదే పెళ్లి చేసుకుంది. నాకు ఇష్టం లేని పెళ్లి చేసింది. ఇదిగో ఈ కడుపులో పెరుగుతుందే ఈ బిడ్డ. ఈ బిడ్డని కూడా నాకు ఇష్టం లేకుండానే నేను మోయాల్సి వస్తుంది. అన్ని కేవలం దాని వల్లే. ఒకే ఇంట్లో ఉన్న తోడి కోడళ్ళు ఉప్పు పప్పు వలనో వంట వార్పు వలనో గొడవ పడతారంటే నమ్ముతాను, కాని ఇలా దెబ్బకు దెబ్బతీసి మనిషినే అంతం చేయాలనేంత శత్రుత్వం ఉందంటే నేనెలా నమ్మాలి? దాని మీద కోపంతోనే ఆ పెళ్ళనే నాటకంతో ఆ ఇంట్లో అడుగుపెట్టాను. కాని అది ఆ పెళ్లిని నిజం చేసి నన్ను ఫూల్నిచ్చేసింది. అప్పటినుంచి దాన్ని గట్టిగా కొట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అది మీ వల్ల వచ్చిందనిపిస్తుంది. కాని రామలక్ష్మిని దెబ్బతీయడం అంత సులువు కాదనుకుంటా. నా వల్ల కాదు అని మీరు అనుకుంటున్నారా? మేము ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఆ రామలక్ష్మి తిప్పి కొడుతూనే ఉంది. ఈరోజు గుళ్ళో ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. అదెలా జరిగిందో కూడా నాకర్థం కావడం లేదు. అందువల్ల రామలక్ష్మిని దెబ్బతీయడం అనేది అంత ఈజీ కాదు. మీకు ఆ నమ్మకం కలగాలంటే ఇప్పుడు నేను ప్రూఫ్ చేసుకోవాలంతే కదా. ఆ గుళ్ళో మీరు ప్లాన్ ఫెయిల్ అయిందంటున్నారే, దానికి కారణం ఏంటో తెలుసా? ఆ ప్లాన్ రామలక్ష్మి తెలుసుకోవడమే. అది నాకు తెలుసు. అది సరే, అది ఎలా? అదే నాకు తెలియాలి. టెక్నాలజీయా? ఏంటి టెక్నాలజీ అంటే ఏంటి? సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుందిలే. అదేంటో చెప్పు. ఎవ్వరికి తెలియకుండా దాని టెక్నికల్ బ్రెయిన్ వాడి ఆ గుళ్ళో సీసీ కెమెరాలు పెట్టించింది. సీసీ కెమెరాలు పెట్టించిందా? అంత తెలివిగా ఆలోచిస్తుందని నేను అనుకోలేదు సార్. అది ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసుకుని అనుక్షణం నీ మూమెంట్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేస్తుంది. ఆ గుడిలో ఏం జరుగుతుందో అన్ని అబ్జర్వ్ చేస్తోంది. అందుకే మీ ప్లాన్ ని ఫెయిల్ చేయగలిగింది. ఇది చాలా? లేకపోతే నా టాలెంట్ ఇంకేమైనా ప్రూవ్ చేయాలా? అవసరం లేదు. నేను వెతుకుతుంది నీలాంటి వాళ్ల కోసమే. ఇక నుంచి నువ్వు నా మనిషి. ఈ అమ్మాయికి ఏం కావాలో చూసుకో. అలాగే సార్. ఆ రామలక్ష్మిని ఉద్యోగం మానేయి అన్నాను, కుదరదు అంది. తండ్రిని చూసుకుని రెచ్చిపోతున్నట్టుంది. దాని మొగుడు కూడా సపోర్ట్ గా ఉన్నాడు. అర్థమైంది. ఇప్పుడే ఫోన్లో మాట్లాడాను. నాకే ఛాలెంజ్ విసురుతున్నారు. ఈ దెబ్బతో ఆ రామలక్ష్మి నా దారికి అడ్డు తొలగిపోవాలి, లేదంటే చావనైనా చావాలి. ఇన్ని రోజులు అది నా ఒక్కదానికే శత్రువు, ఇక నుంచి మీకు కూడా శత్రువే. పాపం రామలక్ష్మి, ఇక నీకు దినదిన గండమే.